హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి. భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి. అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఇటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి. డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి. ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీ చెరువు దగ్గరే చేపల మేత తయారీ విధానం 90% ఖర్చు తగ్గుతుందని పార్ట్ 1 వీడియో సుమారు 7 నెలల కిందట నాగరాజు గారితో మాట్లాడిన మాటల్లో ఆడియో రికార్డింగ్ నేను పెట్టానండి. ఆ వీడియో ఇప్పటివరకు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో లింక్ పెడతాను, చూడండి. అప్పుడు మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మేత మార్చుకుంటా ఆ 90% మేత ఖర్చు తగ్గించుకొని ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా అదే వాడుతున్నారు. ఈరోజు కూడా ఆయనతో నేను ప్రత్యేకించి కొన్ని డౌట్లు మీకు క్లియర్ అవ్వాలని, నాకు డౌట్ ఉన్నట్టుగాను నేను మాట్లాడైతే ఆయన దగ్గర నుంచి కొన్ని వివరాలు అయితే తెలుసుకున్న. ఆయనకు కూడా చాలా సున్నితంగా మనకి సమాధానాలు చెప్పారు. ఏ విధంగా ఆ మేత వర్కౌట్ అవుతుంది, ఎంత బాగా చేపలు గ్రోత్ వస్తున్నాయి, ఎంత బాగా ఆదాయం వస్తుంది అనేది కూడా చాలా వివరంగా మనకు చెప్పారు. ఈ ఆడియో అనేది లాస్ట్ వరకు మీరు వినండి. విన్న తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫారం పేట ఉంటుంది కదా, అవును, అదైతే బాగా పనిచేస్తుంది. అది ఎందుకని అలా పనిచేస్తుంది? ఎందుకంటే మరి వాళ్ళు ఇవి వాడతారు కదా, దానాలు ఎక్కువ వాడతారు కదా, గడ్డి తక్కువ పెట్టి. అవునండి, అవునండి. ఆ దానాలు పూర్తిగా జీర్ణం అవ్వాయి. అవి చూసిన ప్యాన్లను జొన్నల కింద పెద్ద కనుక అక్కడక్కడ మేతకాయ ఫీడ్ కనబడిపోద్ది. అవును, అది మనకి ప్యాన్లో ఒంట్లోకి పురుగడతా స్పీడ్గా పడతాం. ఇంకా డైరెక్ట్గా చెల్లు పడిపోయినా అదొక జొన్నల దగ్గర ఫీడ్కి ఎరుపు ఫీడ్ కింద కనపడుతుంది చేపలు తింటాయి. అవునండి, ఆ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు కంప్లీట్గా మానేశారా తౌడు కట్టలు కట్టడం? ఇప్పుడు మనం డైరెక్ట్గా చెట్లు లారీ పరంగా కొట్టేస్తామన్నా 10 రోజులు లారీ అంతా ఖాళీ చేసి పడేసాయి మొత్తం. మొత్తం పెన్ని అదని చిన్న లారీ కూడా కదండి, 10 చక్రాల బండి. అబ్బా, 10 చక్రాల బండి గొజ్జుంటూ గోతులు కొట్టేసాం. కొట్టేసి అందులోనూ 2 రోజులకి ఇడిచి రోజు ఒక 15 కేజీలు 15 కేజీలు శనగ చెక్క పడేసాం దాని మీద. మొత్తం 10 రోజులు శుభ్రంగా ఊడ్చేసి అక్కడ ఏమి లేకుండా అయిపోయింది. 15 కేజీలు వేసేవారా రోజు విడిచి రోజు? రోజు విడిచి రోజు లేదా 2 రోజులు విడిచి 15 కేజీలు చెక్క పాడేసి కూడా దాని మీద పాడేసి తెడ్డుతో తిరిగేసేవాడు. ఆ వాసనకి ఉన్నగా వచ్చి ఏ రకంగా రకం శీలవతోటి తినేది శీలవతి తినేసి జడ్డు వచ్చి ఏది బంగారది ఏ రకంగా రకం తినేసి పోయి అంతమాట. అవునండి, వారం రోజులకి మొత్తం ఖాళీ అక్కడ లారీ పేడ కూడా. లారీ పేడ అంటే చక్కెర లారీ పేడ ఖాళీ అయిపోయింది. అంటే అందులో ఏం కలిపారా పేడలోని? డైరెక్ట్ గా లారీ పెట్టుకెళ్ళి చెరువు వరకు పెట్టేసి కూడా వేస్తాం ఇంక చెరువులో. అంతే ఇంకా డైరెక్ట్ ఇంకా మరి ఇంకేం కలపట్లేదు అందులో? కలిపింది ఏర్పడుకుంది పైన బిర్యానీ. మనకి పైన ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఏర్పడుకుంది. అవి కాకుండా ఇది వేసిదేమో డైరెక్ట్ గా చెరువులో కూడా అన్నమాట. అది ఎక్కడంటే ఆ పైన కలిపి ఒక పడవ వేస్తాం మైన్ కట్టుకెళ్ళదు. అర్థమైంది. అంటే అది సరిపోయినా కాలపోయినా ఇది ఆప్షన్ అన్నమాట. ఇది అంటే పేడ తౌడు చెక్క అనేది మీరు మామూలుగా వేస్తున్నారు. రోజుకు పడవ అది ఒకటి, లేదా కోడి పిల్లల పెంట ఒకటి, అదొక పడవ పడుతుంది. అవునండి, ఇది మాత్రం నెంబరింగ్ ఎక్కువ ఉంది చెరువులోను. అవును, ఇప్పుడు పట్టుబడి పడతానండి. ఇప్పుడు 13వ తారీఖు పట్టుబడి పెట్టాం. అది ఇక మళ్ళీ ఉట్టి పేడ కంప్లీట్ గా పేడ వేసి కొద్దిగా ప్రసాదం లాగా అందిస్తాను. అయితే చక్కెర పడేస్తే ఇదే కలిపి కొట్టేస్తుంది. అంతే. గ్రోత్ ఎలా ఉందండి ఒక చేప మనకి? ఎంత వెయిట్ వస్తుంది ఒక నెలకి? చెరువు చుట్టూరు కూడా మొత్తం మంగళూరు అలా శుభ్రంగా కింద నుంచి బంగారు దగ్గర పైనుంచి గడ్డి చేప మొత్తం క్లీన్ చేసేయండి చెరువు చుట్టూరు. అబ్బా, చెరువు చుట్టూరు కట్ చేసి గుడారాలుగా కొట్టేసేయి మొత్తం. ఇప్పుడు పడతాండి. ఇప్పుడు 103 రూపాయలు చేసి ఇచ్చాం కేజీ. కేజీ యావరేజా? కేజీ 130. 103 కేజీ యావరేజా? కేజీ యావరేజ్ కదా, 700 కాడి నుంచి. అదే, ఓకే, రైట్.
700 కాడి నుంచి 103 రూపాయలు వాళ్ళే పట్టుకెళ్ళేలాగా. ఓకే, అందుకే తగ్గింది అయితే. తగ్గింది. మామూలుగా అయితే మనం పట్టిస్తే 110, 115 అలాగ ఉంది. అవునండి, అవునవును. 700 కాడి నుంచి కేజీ బేసిక్ అయితే 115. మీకు ఒక 100 గ్రాములు 150 గ్రాములు పెరుగుతుందండి గ్రోత్ ఒక నెలకి చేప? పెరుగుతుంది. ఇప్పుడు తీసేస్తాను దగ్గర దగ్గర అంతమించు 30 టన్నులు 40 టన్నులతో తీసేద్దాం అనుకుంటున్నాం. 2 పట్టుబడులు పట్టి వెంటనే శనివారం సోమవారం 2. ఇది తీసేసిన తర్వాత ఒత్తి ఎక్కువైపోయింది కదా, ఇది వచ్చిన తర్వాత మళ్ళీ జమ్మని స్పీడ్ పెరుగుతుంది ఇంకా. అంతే మూట్లో తీసేస్తాం ఒక 20 టన్నులు 700 పైన. అవును. 0 పాయింట్ కూడా ఏమన్నా కాడపిల్ల 0 పాయింట్ 10 టన్నులు తీద్దాం అనుకున్నాం. ఒక 3 టన్నులు రెడీగా ఉంది మేడం. ఎన్ని ఎకరాల చెరువు సార్ అది? మొత్తం వాటర్ ఉన్నది అయితే 30 ఉంటుందండి. లోతు ఉదికిన అందరూ ఉదికినంత ఉంటుంది. మొత్తం ఎన్ని ఎకరాలండి? మొత్తం 30 ఎకరాలు. మొత్తం చెరువు 40 ఎకరాలు. అది 40 ఎకరాలు. ఇప్పుడు వాటర్ ఉన్నది అయితే 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలు ఉంటుంది. ఎక్కువ వర్షకాలం అయితే ఇంకో 5 ఎకరాలు కలుపుతుంది. పంచాయతీ చెరువు అండి? పంచాయతీ చెరువు. మళ్ళీ ఇంకో 2 తీసుకున్నామండి మళ్ళీ ఈ మధ్యలో. అవేమో 21, 11. 10 ఎకరాల దాంట్లో మేత గట్ట ఏమి వేయకూడదు. గేదెలు దిగుతాయి అంతే అందులో. ఒక 500 నుంచి 1000 గేదె దిగుతుంది రోజుకి. అందులో మనం చేపలు వేసుకుంటాం. మేత గట్ట ఏమి వేయకూడదు అందులో, అసలు తౌడు కూడా వేయకూడదు. అలా ఒప్పందమే చెరువు అది 10 ఎకరాలు. ఇంకో 20 ఎకరాలు ఉంది దాని పక్కనే కొద్ది ఎదరికి. మరి గేదెలు దిగినప్పుడు ఇంకెందుకు అవసరం లేదు కదా సార్. 20 ఎకరాల చెరువు ఒకటి ఉంది. అందులో అయితే మనం కోడి పీకులు కూడా పడేసినా ఆడు కూడా ఎవరు ఉండవు. అలా చెప్పేస్తున్నారు అదే మాట. అలా చెప్తారు. అలాగే మనం ఎత్తే అనుకో మన చేపలు ఇబ్బంది కదా కొద్దిగా. లేదు కోడి పీకులు కట్టారు పంకజు రూప్స్ తినేటట్లకి అయితే వేస్తాం కానీ. అవునండి, అవును. తెల్ల చేప కాదేం కాదు, మన పేడ గడ్డి ఇలాంటివి వేసుకోవాలంతే. అవును. అంటే ఇంత ముందు మీద మీకు మేత ఖర్చు కంప్లీట్ గా తగ్గిందండి? చాలా దారుణం. అప్పుడు నెలకి మీద ఇప్పుడు 6 నెలలకి అవుతుంది చూసుకో. నెలకయ్యేది నెలకయ్యే ఖర్చు ఇప్పుడు 6 నెలలకి సరిపోతుంది. ఒక్క 2 నెలలకి అవి కొరిచి అప్పట్లేదు, ఇప్పుడు సంవత్సరం అంతా సరిపోతుంది చూసుకున్నదాన్ని. మరి అప్పట్లో ఎందుకండి మీకు అలా వేయలేదు ఈ తవుడు పేడ చెక్క? అప్పుడు ఎత్తకంటే అప్పుడు సైజు ఉన్న ఏరు చిన్నపిల్లలకి సరిలెక్క పెడతాం, పెద్ద భోజనమే ఆ టైం మాట. అప్పుడు వాటికి వెయ్యాలి కాబట్టి చిన్న సైజు నిలబడాలి అంటే మన నెంబరింగ్ అంతానే దానికి వేసేది అన్ని రకాలు పడాలి. చెక్క పచ్చి తోడు డిఓపి అన్ని వేసుకుంటా చేసుకొచ్చాం. ఇంకా తర్వాత సైజు ఎదిగిపోతుంది కదా మరి. ఆ తర్వాత మరి ఇంకా ఈ పేడ తౌడు చెక్క వేసిన తర్వాత ఇది అలవాటు చేసి తిరగేసి వదులుతూ అలా లాగుతూ తిరగేసి వదులుతూ మేత మార్చి అదే చెరువులో చేప లాగేసి తిరగేసి వదిలేసామంటే దానికి ఇంకో ఫీలింగ్ వచ్చేది, ఇంకో చెరువులోకి వెళ్ళి పడినట్టుగా. స్పీడ్ మారిపోతే దానికి ప్రయాణం చేసి వచ్చినట్టు ఉంటుంది. ఎలాగండి? ఇప్పుడు చేప తిరగేసి అటు ఇటు చేసేసి మేత మార్చేస్తే ఇంకో చెరువులోకి వెళ్ళిపోయినట్టు అయిపోద్దా? ఫీడ్ అంతేకాదు మరి. ఇప్పుడు అందుకే వల్ల పడిపోద్ది. అవును. మళ్ళీ వల్ల పడిన తర్వాత మళ్ళీ చాచగా ఫ్రీగా తిరిగిందంటే కొత్త వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అందులో ఫీడ్ కూడా మారిపోద్ది అప్పటికి మనం చేసిన ఫీడ్కి. అదేం మొత్తం దాని పొజిషన్ మారిపోద్ది కదా. ఇలా చేపకి బ్రెయిన్ వాష్ కూడా చేస్తాను అయితే మరి పరిశోధన చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు వాటికి డిఓపి శనగ చెక్క పచ్చి తోడు అన్నం ఉడకబెట్టి ఇవన్నీ వేసినప్పుడు ఎంత ఎలా ఉండేదో చేప. ఇప్పుడు మామూలుగా ఈ పేడ ఇవన్నీ కోడి పెంట ఇవన్నీ వాడిన తర్వాత ఇప్పుడు ఉన్నంత యాక్టివ్గా అప్పుడు లేదండి చేప. ఇప్పుడే యాక్టివ్గా ఉంది. అవునండి. సర్వా ఉంది మరి. అప్పుడంత స్పీడ్ అప్పుడు లేదు చేప. అవునవును. అంటే ఇప్పుడు మన ఛానల్ చూసిన తర్వాత మీరు స్టార్ట్ చేశారా, పరిశోధన చేశారా, లేకపోతే ముందే వేసారండి? ఇది ఎలాగంటే మనం ఇందులో చూసుకోవాలి పరిశోధన చేసుకోవాలి ఇంకా ఏదో బయటకు వస్తానే ఉంటుంది. అవునవునవును. ఇంత ముందు అయితే మనకి దాని దగ్గరికి మేత పట్టుకెళ్ళి మనం వేసుకోవాలి. ఇప్పుడైతే అది మేత కోసం వెతుక్కు తింటుంది. అది ఎలాగంటే ఒక కూర్చుని ఎంప్లాయీస్ ఉద్యోగం చేసిన వాడికి ఎలాగా. అవునండి.
ఆడికి కష్టపడి పనిచేసి సంపాదించిన వాడికి ఎలాగా అలా ఉంటుంది మాట తేడా. అవునవును అవును రైట్. యాక్టివ్ గా సర్ అంటూ ఉంటుంది మాట చేపలు. మీరు చెప్పేది కరెక్ట్, ఇది కరెక్ట్. ఆ కష్టపడి గ్రోత్ పని చేసేవాడు గట్టిగా ఉన్నట్టు, బలంగా ఉండేటట్టు కుర్చీలో కూర్చొని ఉండడు. ఆడు చిన్నవాడు ఆడు తింటే కూర్చొని వర్క్ చేసేసి ఆ పూట తినేసి అరగొట్టుకున్నాకే కష్టం నరకమాడి. అవునండి అవును, కరెక్ట్ చెప్పారు మీరు. కష్టపడి పని చేయడానికి ఏముంది, రోజు మీద 2 ముద్దలు ఎక్కువ తిన్నా మళ్ళీ ఒక గంటకి ఫ్రీ అయిపోతాడు. ఏ తెగులు రావు, రోగాలు రావు, ఏముండదు. అసలు ఎక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుంది మాట. చేప కూడా ఆరోగ్యంగా ఉండడం గల కారణం అదే. రోగ నిరోధక శక్తి పెరిగి కరెక్ట్గా ఉంటుందండి అది. అవునండి అవును. చేపకి వ్యాయామం అందిస్తున్నారనమాట మీరు. వ్యాయామం ఉంది మరి, అన్ని పరిశ్రమలు చేయాలి కదా మరి. అవునండి అవును. కోడిగుడ్లు వ్యాపారం చేసాం ఇవన్నీ అలాగే మరి. ఫైనల్ గా ఇక్కడ చేపలకు వచ్చేసరికి ఫీడ్ మార్చిన తర్వాత మీకు అంత హ్యాపీ. అంతే మరి జాబ్ ఏదండి. అలాగే మీరు చేసేది మీరు చేస్తున్నారు, మీరు చేసేది కాకుండా రైతులకి అన్ని విధాలుగా తెలిసి సాయం చేస్తున్నారు. అవునండి అవును. అదే కాపాడద్దు, మీకు ఏమక్కర్లేదు. తెలియాలండి. ఇప్పుడు ఇప్పుడు నేను చేప పిల్లలు అమ్ముకోవడం అనేది నా గోల్ కాదు కదా. నేను ఎప్పుడు ఫీడ్ గురించి చెప్తాను, దీనికి దానికి సంబంధం ఉండదు. ఫీడ్ గురించి చెప్తే నాకు డబ్బులు కానీ ఇస్తారు. ఎందుకంటే మీ ఎన్ని వివరాలు అడుగుతున్నాను, మీ మాట్లాడేది రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతిదీ కూడా మీ అనుభవం చెప్పినప్పుడు అవతల వాళ్ళు వింటారు. ఇంతకుముందు మీరు మాట్లాడేది దగ్గర 1 year పైన అవుతుంది. చాలా మంది చూసారు, చాలా మంది చేసి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. అన్న చాలా బాగా పెరుగుతుంది అన్న చేప, అసలు అనుకోలేదు ఇలా పెరుగుతుంది అని అనేసి. కొంతమంది ఏంటంటే ఒక 2 సంవత్సరాల కానీ చేప పెరగకుండా ఆగిపోయింది, ఇప్పుడు పెరగట్టాలంటే ఏం చేయాలని కూడా అడుగుతున్నారు. మీరు కూడా అదే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎప్పుడు పెరగలేదు, సడన్ గా అయిపోయినటువంటి గ్రోత్ ఈ మేత వేసిన తర్వాత ఒక 1 నెల రోజుల్లో మొత్తం టాప్ వేసిపోయిందని చెప్పారు మీరు స్టార్టింగ్ లో. 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే మేత ఖర్చు 5 లక్షలకి దిగిపోయిందని చెప్పారు. అంటే 20 లక్షలు అక్కడ లాభం ఉన్నట్టే. అంతే మరి. ఇవన్నీ కూడా రైతులకు మనకి ఎవరు పోటీ కాదు కదండి. అందరికి తెలిస్తేనే ఎంతో కొంత తగ్గించుకొని చేసుకుంటారు. ఈ రోజు కూడా మీతో మాట్లాడుతుండగా నేను 3 డ్రమ్ముల ఫిల్టర్ మన పేడది మనం మిక్స్ చేసి పెట్టాం. రోజుకో డ్రమ్ చీరలో వేస్తాం, 6 ఎకరాల ట్యాంక్ రోజుకోటి. అలాగే ఎంతో కొంత మేత ఖర్చు తగ్గించుకోవడానికి ఇది ఒక అవకాశం. గ్రోత్ విషయం కూడా బాగుంది. నేను రీసెంట్ గా ఏం చేశానంటే 100 గ్రాములు 100 గ్రాముల సైజ్ చేశాను. మహా అయితే 150 గ్రాముల సైజ్ ఉంటాయని చెప్పేసి కేజీకి 8 వస్తాయని చెప్పి నేను బేరం ఇచ్చా. బేరం ఇచ్చి 10 రోజులు లేట్ అయింది అంతే. 8 వస్తాయి కానీ చూస్తే నేను పట్టేబడి చేసే టైంకి 4, 5 వస్తాయి అనమాట. అంటే బాగా 4, 3 వస్తాయి. అవును. ఇప్పుడు చేప మనకి ఇది గుర్తుంచుకోండి, మనకే గుడ్ నుంచి మనకే సీడు 72 గంటలకు సైజు వస్తుంది కదా. అవునండి అవును. దాన్ని ఏంటంటారు, దాన్ని స్పాన్ నుంచి స్పాన్ వస్తుంది. అవును. గుడ్ నుంచి స్పాన్ వస్తాయి 72 గంటలు. ఆ స్పాన్ నుంచి ఇంచీలు 2 ఇంచీలు 3 ఇంచీలు ఇలా వస్తాకే సైజు నేను వారాల టైంలో పడుతుంది టైం. అవునండి. తర్వాత మన 0 పాయింట్ వస్తాకే 3 నెలలు. ఆ కానించి ఇంకా టైం తగ్గిపోతే గ్రోత్ పెరిగిపోతుంది. అవునండి అవును. అంటే ఫీడ్ అది ఏటాడి తింటాం కూడా స్పీడ్ గా అయిపోవడం వల్లనే అవునండి అవును దానికి స్పీడ్ గా గ్రోత్ కూడా. మీరు అన్న చూసారా 150 గ్రాములది మీరు 8 నమ్మని 8 వద్ద అనుకున్నది 4కి 5కి వచ్చేసింది. 3కి వచ్చింది. ఇంకా 300 గ్రాములు 2.5 కేజీలు అయిపోతాయి. అవును 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 బాగా అంటే దానికి మేత అవరింది తింటంతో పెరుగు స్పీడ్ గా గ్రోత్ వస్తుంది. మరి వాళ్ళు అంటారు ఏటగాలు వచ్చి ఇదేంటారు మాకు 8 రకం ఇస్తా అన్నావు, ఈ బాగా వస్తాయి 3 తూగుతాయి కదా, ఏం ఎలా చెప్పంటే పెరిగింది అన్నీ చేయమంటాం. చేప పెరిగింది మనకు లాభమే కదా. ఆడు పట్టుకిలోడు కూడా ఖుషి అవుతాడు. చాలా బాగుంది కండిషన్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నచ్చింది వాళ్ళకి, ఎత్తికిపోయారు. చాలా చాలా బాగుంది. సరే సార్, చూద్దాం. ఏదైనా అందరికీ మంచి జరిగేలాగా, అంటే మీరు చేసే పని ఎప్పుడు చేసినా కూడా అప్పటికప్పుడు అప్డేట్ వస్తుండండి. ఏదైనా కొత్తగా ఏమైనా ఆలోచించగలిగితే కనుక. ఇంకేది వేయకుంటే ఇది ఒకటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. పేడ తౌడు చెక్క సరిపోద్దండి. ఎందుకన్నా ఇంకోటి ఏం కనిపించట్లేదు. మనం అలాగని చెప్పి కంటిన్యూ డైలీ కూడా వేయాలని లేదు. మనం ఈ ఫీడ్ అలవాటైన ఫీడ్. అవునండి. మనం ఎప్పుడెప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చినా పర్లేదు. అవును కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. మనం ఇది బత్తలు కట్టినా
లేకపోతే పిల్లెట్స్ వాడినా అది ఒక రోజు అయిపోతే వాటికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అవును. ఇది అనుకో అలా కాదనమాట. ఉమ్. మనకి కోతకాతో ఒక రోజు 2 రోజులు ఈ మేత అయిపోయినా పర్లేదు. ఉమ్. మన ఏంటంటే ఇంకోటండి, మీరు చేసింది మీరు తెలిసే ఉంటది ఈ విషయం. ఉమ్. ఇంకో మాట చెప్తున్నాను, నేను అనిపించింది. ఉమ్. మీరు పేడ వాడినా ఈ గడ్డి వాడినా ఏ వాడినా మాత్రం ఉమ్. క్లైమేట్ మాత్రం ఎండ కాసి కాసి సన్నగా మబ్బులేస్తాం ఇలాంటి జరిగితే ఉడుకు కింద ఉంటది. అవును, అవును, అవును. అలాంటి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఒక రోజు 2 రోజులు ఫీడ్ మొత్తం వేస్తాం మానేయండి. ఖచ్చితంగా కరెక్టే. మానేస్తే మనకి చేపలు వైరస్ ఆక్సిజన్ లెవెల్స్ అందరికి పైకి వస్తాం. మళ్ళీ ఆక్సిజన్ కోసం మళ్ళీ ఏదో ఆక్సిజన్ టాబ్లెట్లు వాడతాం. ఇలాంటి ఏం చెయ్యక్కర్లేదు. కరెక్టే. ముందు తిండి మానిపించాలి. తిండి మానేస్తే అవునండి. అది ఆటోమేటిక్ గా యాక్టివ్ గా దానికి తినడం వల్ల అవునండి ఏమవుతుందంటే దానికి రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ల జోలికి కానీ ఆక్సిజన్ లెవెల్స్ తేడా వస్తాం కానీ జరగదు. ఇంకా మీరు చెప్పేది కరెక్టే. ఆహారం లేనప్పుడు అది కంట్రోల్లోకి వస్తుంది కొంతవరకు. అలాగే వేస్ట్ డీకంపోజర్ వాడుతున్నారండి. నేను పెట్టాను కదా, బెల్లం అది వేసారు కంటిన్యూ చేసాం. అది కంటిన్యూ చేస్తే అది మనకు ఆ దెబ్బ కనిపించదే. అది వాడిన తర్వాత ఎప్పుడైనా మీకు కనిపించిందా అది వాడినప్పుడు కూడా? లేదు, అసలు ఏం లేదు. అది బాగుంది. కాకపోతే అది వేస్తాం వల్ల ఏంటంటే మనకి ఇంకోటి చెప్పారు కదా, మన చేప వేస్టేజ్ కూడా ఫీడ్ కింద మారిపోతుంది. అవును, అవునండి, అవును. దానివల్ల మనకి ఫ్లోరింగ్ కూడా చాలా నీట్ గా ఉంటది కదా. అవును, అవును, రైట్. మా ఓడు కింద తీసి బురద కింద ఉంటుందని ఓడు ఈ మధ్యలో ఇది వాడటం మొదలెట్టిన తర్వాత కింద చూస్తే రాయిలే ఉందా? కింద చూస్తే ఇసుక తగులుతున్నారు. సూపర్ సూపర్ న్యూస్ చెప్పారు. ఇది నిజంగా చెప్తున్నా, 100% చాలా మంచి శుభవార్త ఇది. 2-3 సార్లు చెక్ చేయమన్నాను, అదే రిజల్ట్ వచ్చింది. అబ్బా, ఎరగదీశారండి నిజంగా మీరు. అది వేస్టేజ్ ఫీడ్ కింద మారిపోతే ఇంకా అది దాని మించింది ఇంకేముందండి. మనలో మన చెరువులోనే ఫీడ్ తయారైపోతుంది. అయిపోతుంది. మరి అలాంటప్పుడు మనకి మెడిసిన్ అవసరం లేదు. ఇప్పుడు చేపలకు మలమూత్రాలకు కూడా ఇక్కడ వేస్ట్ డీకంపోజ్ అయిపోతుంది. అలా అయితే కాస్ట్లీ కాదు, మెడిసిన్ కాదు, మనం కష్టపడి తయారు చేసుకుని జ్ఞాపకంగా చేసుకోవాలంతే. ఏముంది, 50 రూపాయలతో అయిపోతుంది కదా సార్. 50 రూపాయలు మెడిసిన్ కొనుక్కోవడం పెద్ద పని కాదు. అక్కడ మెడిసిన్ గురించి కాదండి. ఇప్పుడు వాల్కేర్ బత్తాలు ఉన్నాయి గోడకెట్టి. ఆ బత్త చూస్తే 1000-1400. ఆ వాల్కేర్ బత్త గోడకి పట్టించాలంటే 15 నుంచి 15 ఖర్చు అవుతుంది కూలోళ్ళకి. అవునండి. అలాగా ఈ మెడిసిన్ 50 రూపాయలు మనకి. అవునండి. ఇందులో బెల్లం వేసి తయారు చేసి 3 రోజులు ఊరబెట్టి జ్ఞాపకంగా తీసి మళ్ళీ చెరువులో కొట్టాలంటే ఇదంతా ప్రాసెసింగ్ పని ఎక్కువ కదా. అవును, 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 కరెక్ట్. చేయడం వల్ల మనకి ఫలితం. అవును, అవును. కానీ ఏదైనా ఖర్చు తక్కువే కదా సార్. ఖర్చు తక్కువే, మనం చేసుకోవాలి. జ్ఞాపకంగా చేసుకుంటే మంచి వాటరే కదా. ఇప్పుడు కాకపోతే బెల్లం ఖర్చు ఏముంటుందో 2 కేజీలు వేస్తున్నారా డ్రమ్ముకి. అలాగని చెప్పి నెంబర్ 1 గ్రేడ్ ఎక్కలేదు ఎదురు చెత్త అయినా పర్లేదు, మనుషులు తినాలి. అలాంటిది వాడేవాడు. మరి గోదాంలో కింద గుండె ఎత్తేసి పడేది ఉంటుంది. అది నేను మీకు చెప్పలేదా? చూడండి, ఎందుకు లూజ్ గా దొరుకుతుంది ఎక్కడొక్క 20 రూపాయలకి 15 రూపాయలకి. అలాంటిదే చెత్త తెచ్చండి, మొత్తం 4-5 వత్తాలు నిలబెట్టేసి అదే వాడాం మొన్నటి దాకా. మన టార్గెట్ మేత కాస్ట్ తగ్గించుకోవడం. అందులో భాగంగా ఇది కూడా వేస్ట్ బెల్ అని మనం తెచ్చుకుంటే కాస్ట్లీ. ఇది ఒరిజినల్ గా తెచ్చేయవలసిన అవసరం లేదు కదా చేపలకి. ఏదో ఒకటి ద్రవం కింద మార్చడానికి మనకి అది బాగుంది. ఏదేమైనా మంచి శుభవార్త, గుడ్ న్యూస్ ఇది. ఎవరికైనా సరే ఇది విన్న వాళ్ళకి యూట్యూబ్ లో పెడతాను. ఇది విన్న వాళ్ళకైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్. బాటమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అనేది మీరు లైవ్ లో మీరు ప్రాక్టికల్ గా చేశారు కాబట్టి మీరు చెప్పగలరు. ఆల్రెడీ టెస్ట్ కూడా చేసిన 2-3 సార్లు. అంటే నాకు అదే అర్థం కాదు, మరి అంత నిఘా ఎందుకు పెట్టి వాటి మీద. అక్కడ ఏం జరుగుతుందంటే మనకన్నా ఫ్లోరింగ్ క్లియర్ అవుతాం. మనం దా వేస్టేజ్ మళ్ళీ ఫీడ్ కింద మారుతాం. రెండు కూడానే మనకి 2 విధాలుగా ఎలాగంటే ఏ వైరస్ రాకుండా కాపాడతాం. ఒకవేళ వచ్చిన మెడిసిన్ ఇచ్చినట్టుగా 2 కూడా అందులోనే తయారైపోతాయి. దానివల్ల ఏంటంటే మనకి ఏదో వైరస్ వద్దని టెన్షన్ ఉండదు. 2-3 రోజులు 6 రోజులు మేత అయిపోయినా పర్లేదు. దానికే అందులో 4 రకాల చేపలు ఉండడం వల్ల ఒక్కో రకం చేప ఫుడ్ ఒకటి తీసుకుంటది. 2-3 రోజులు ఏంటి సార్, వారం రోజులు వేయకపోయినా పర్లేదు. మీరు చేసిన దానికైతే అంతే మరి. మీరు చేసిన దానికి మీరు ఇచ్చే ఫీడ్కి వారం రోజులు వేయకపోయినా పర్వాలేదు.
ఇవన్నీ వేస్ట్ డీకంపోజిషన్ చేయడం వల్ల, ఎందుకంటే ఆల్రెడీ నీటిలో కలుషితమై ఉంటుంది మజ్జిగలాగా. అదే అదే బ్యాక్టీరియా ఏదైతే ప్లాంటిన్ ఉందో నీటిలో కలుషితమై ఉంటాయి. నీళ్ళు తాగితే చాలు విపరీతంగా చేప పెరిగేసి ఉంటుంది. అదే నీటి బలాన్ని పెంచారు కదా మీరు. అది ద్రవంలో అంటే సాధారణంగా ఉన్నటువంటి వాటర్ని మీరు బలంగా వాటర్ ఎప్పుడైతే మార్చారో అది గ్రోత్ అవడానికి అవకాశం ఉంది. వారం రోజులు కాదు, 10 రోజులు లేకపోయినా పర్వాలేదు, మేత వేయకపోయినా. అలాగని మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. బాగుందండి, బాగుంది. తర్వాత మీకు వాట్సాప్ లో పెట్టించండి సార్. ఇప్పుడు పెట్టారా? ఇప్పుడు పెట్టించండి సార్.